అనకాపల్లి జిల్లా కేంద్రంలో 650 సంవత్సరాలు చరిత్ర కలిగిన దేవుని గుమ్మంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ చైర్మన్ సకల రాజ్యలక్ష్మి గోవింద్, ఆలయ కార్యనిర్వహణ అధికారి టి రాజా సులోచన ముక్కోటి ఏకాదశి ఉత్తర ధ్రువ దర్శన ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాలయం చైర్మన్ సకల రాజ్యలక్ష్మి గోవిందరావు, కార్యనిర్వహణాధికారి టి రాజ సులోచన మరియు ధర్మకర్తలి మండలి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన క్యూ లైన్లు, షామియానలు, కళ్ళు మిరిమిట్లు కొలిపే విధంగా విద్యుత్ అలంకరణ, పూల అలంకరణ నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 2:30 గంటలకు శ్రీ స్వామివారి సుప్రభాత సేవ, 4 గంటల నుండి భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు శ్రీ స్వామివారు శ్రీ రంగనాథ స్వామిగా దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా మూల విరాట స్వామివారు శ్రీ నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి సుమారు 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తున్నారని అంచనా వేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచిత దర్శనం, మంచినీటి సౌకర్యం, భక్తుల ధన సహాయంతో ఉచిత ప్రసాద వితరణ, లడ్డు, పులిహోర పంపిణీ వంటి ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను దేవాలయ చైర్మన్ సకల రాజ్యలక్ష్మి గోవిందరావు, కార్యనిర్వహణ అధికారి టి రాజ సులోచన, ఉత్సవ అధికారులు ఎం శ్రీధర్, కీర్తి ఆదినారాయణ, ధర్మకర్తలు సుంకర వెంకటేశ్వరరావు, సూరిశెట్టి చిన్న సన్యాసిరావు, ముమ్మిని పైడిరాజు, శ్రీధరాల కోమిలి రామ్మోహన్, రాజన లక్ష్మి, శ్రీనివాసరావు, బెల్లాన అనురాధ, ఎక్స్ అఫీషియో మెంబర్ పులగండం గిరిబాబులు పర్యవేక్షించారు. దేవాలయం సిబ్బంది, శ్రీవారి సేవ వాలంటీర్లు, పోలీస్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. నీలాతుంగస్తనగిరితటే శుద్ధమభోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిసర సిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగలితం యా బలాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయైవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. అనకాపల్లిలో దేవుని గుమ్మల్లో వెలిసి ఉన్నటువంటి అల్వేలవంగా సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరంలాగే మహాలక్ష్మి అమ్మవారు గోదామ్మవారిగా వెలిసి మనందరికీ మానవాళ్ళని అందరినీ ఉద్ధరించడం కోసం మనకి ఈ గోదా పుష్కర మనకి విశేషమైనటువంటి ఈ ఉత్సవాన్ని, గోదా ఉత్సవాన్ని ప్రసాదించారు ఆవిడ. దీన్నే ధనుర్మాస వ్రతం అంటారు. ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రారంభించుకొని 2వ వారానికి వస్తున్నాం. ఈ సమయంలోనే భగవంతుడికి అనుగ్రహం చేత మనందరం కూడా ఈ వైకుంఠ ఏకాదశి అనగా భగవంతుని శ్రీమన్నారాయణని దర్శించడం కోసం ముక్కోటి దేవతలు కూడా వైకుంఠానికి వెళ్ళి ఏకకాలంలో ముక్కోటి దేవతలు కూడా స్వామికి ప్రదక్షిణ చేసి